ఓకే సార్. ఓకే సార్. సో మనం లాస్ట్ క్లాస్‌లో ఇల్లస్ట్రేషన్ గ్రూప్‌లో పిక్చర్, క్లిప్ ఆర్ట్, షేప్స్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అని ఉంది గదా! ఇదేంటంటే ఈ యెస్ సార్. స్మార్ట్ ఆర్ట్ అనేది కూడా జనరల్‌గా సో డయాగ్రామ్స్ లాగా మనం సెట్ జేసుకోవచ్చు గ్రాఫిక్స్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ స్మార్ట్ ఆర్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. లిస్ట్‌కి రిలేటెడ్, ప్రాసెస్, సైకిల్, హైరార్కీ, రిలేషన్‌షిప్, మ్యాట్రిక్స్, పిరమిడ్ ఇలాగా. ఇందులో సో మీకు రిలేటెడ్‌గా ఏదైతే అవసరం ఉంటుందో యాస్ పర్ యువర్ ప్రాజెక్ట్ గావచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ గావచ్చు. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే మీకు ఆ గ్రాఫిక్ ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ మనం టెక్స్ట్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే సార్. సో ఇక్కడ చూడండి మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇందులో చూడండి ఎంఎస్ ఆఫీస్ తర్వాత డిటిపి, సి లాంగ్వేజ్, అగైన్ సి ప్లస్ ప్లస్, నెక్స్ట్ కోర్సెస్ ఇలాగా. సో ఇంకా మనం ఇలాంటి షేప్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి టూల్స్ డిజైన్ ఫార్మాట్ వచ్చేసి చూడండి. ఇందులో మనం ఏంటంటే డైరెక్ట్‌గా సో ఈ షేప్స్‌ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటుంటే ఇక్కడ యాడ్ బుల్లెట్ అని ఉంది. తర్వాత ఇక్కడ రైట్ టు లెఫ్ట్ ఉంది. యాడ్ షేప్స్ అని ఉంది. యాడ్ షేప్‌లోకి వెళ్తే ఇక్కడ యాడ్ షేప్ ఆఫ్టర్, బిఫోర్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే చూడండి దీని తర్వాత ఇలాగ యాడ్ అవుతాయి అన్నమాట. మరి ఇక్కడ ప్రమోట్, డిమోట్ అంటే చూడండి క్యాన్సిల్ అవుతుంది. ప్రమోట్ అంటే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇవన్నీ ఏంటంటే ఒకవేళ మీకు నిజంగానే స్మార్ట్ ఆర్ట్ మీద అవసరం అనుకున్నప్పుడు సో వాటిని మనం ఇలాగ సెట్ చేసుకోవచ్చు. దీనికి యాజ్ యూజువల్‌గా పర్టిక్యులర్‌గా మనం ఏదైతే షేప్‌ని సెలెక్ట్ చేసుకొని ఉంటామో దానికి స్టైల్స్, కలర్స్, ఈ ఫిల్ కలర్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు సార్. ఇక ఓకే అక్కర్లేదనుకున్నప్పుడు సార్. మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసి డిలీట్ బటన్‌ని ప్రెస్ చేస్తాము. ఇక ఇన్సర్ట్‌లో ఇక్కడ చార్ట్ అని ఉంటుంది చూడండి. ఈ చార్ట్ కూడా అంతే. సో మీరేదైనా ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ లేదంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు సో ఆ పర్టిక్యులర్ దానికి రిలేటెడ్‌గా మనం చార్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఆ చార్ట్ అనేది మనకు ఇన్సర్ట్ అవుతుంది. ఏదైనా పర్టిక్యులర్ టెక్స్ట్ ఉన్నప్పుడు. బట్ దీంతో పాటుగా మనం ఏదైనా ఎక్సెల్ షీట్ ఉంటుంది చూడండి సార్. ఆ ఎక్సెల్ ఓకే షీట్ సార్. ఉన్నప్పుడు సో మనం దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి మనం ఎక్సెల్ వచ్చినప్పుడు అప్పుడు 2 దీన్ని కవర్ చేద్దాము. అది సార్. హలో! ఓకే సార్. ఆ! ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సో తర్వాతొచ్చేసి ఇవి మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఈ తర్వాతైనా నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనకు హెడర్ అండ్ ఫూటర్ అని చూడండి సార్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ హెడర్ అండ్ ఫూటర్ గ్రూప్‌లో హెడర్ అండ్ ఫూటర్, పేజ్ నంబర్ ఉన్నాయి. వీటి గురించి ఒకసారైతే మనం తెలుసుకుందాము. ముందుగా మీరు ఏదైతే ఒకవేళ కంటెంట్ అనేది తయారు చేసుంటారో అది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే బుక్స్ కావచ్చు, పేజెస్ ఏదైనా సరే. ఇప్పుడు దీనికి ప్రతి ఒక్క పేజ్‌కి టాప్‌లో, బాటమ్‌లో కంపెనీ యొక్క టైటిల్, తర్వాత కంపెనీ యొక్క అడ్రెస్, దాన్ని మనం ఒకవేళ ఎంటర్ చేయాలనుకోండి, ప్రతి ఒక్క పేజ్‌కి మనం ఎంటర్ చేసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది మనకు. అటువంటప్పుడు ఏం చేస్తామంటే, డాక్యుమెంట్‌లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పేజ్‌కి మనం టైటిల్ అనేది, ఆ తర్వాత పేజ్ నంబర్, ఇక్కడ ఈ బాటమ్‌లో ఉన్నటువంటి అడ్రెస్ అవన్నీ ఎంటర్ చేశామంటే, ఎంటైర్ డాక్యుమెంట్ అంతటికి అప్లై కావాలనుకున్నప్పుడు, ఇక్కడ మనకి హెడర్ అండ్ ఫూటర్‌లో చూడండి, ఇక్కడ ఈ బాక్స్‌లో ఇక్కడ హెడర్, ఫూటర్ అని ఉంది. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హెడర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్టిన్‌లో బ్లాంక్ 3 కాలమ్స్, ఆల్ఫాబెట్ ఇలా ఉన్నాయి. చాలా స్టైల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందులో మీకు యెస్ సార్. నచ్చినటువంటి స్టైల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా బ్లాంక్ అనేది తీసుకున్నా ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ప్రెజెంట్ బ్లాంక్ అనేది తీసుకున్నాను. ఎప్పుడైతే బ్లాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్నానో ఇక్కడ చూడండి టైప్ టెక్స్ట్ అని అడుగుతుంది ఇక్కడ. నేను జస్ట్ టైప్ చేస్తున్నాను. చూడండి. తెలుగు టెక్ జోన్
బై అంచి అని టైప్ చేశాను. ఇక ఈ హెడర్ టెక్స్ట్ లో ఉన్నటువంటి టెక్స్ట్ కి యాజ్ యూజువల్ గా మనం సైజ్ పెంచుకోవచ్చు, తర్వాత అలైన్మెంట్ సెట్ చేసుకోవచ్చు, కలర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇక ఈ రైట్ సైడ్ లో మీరు ఏదైనా సింబల్స్ ని పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళి పిక్చర్ తీసుకోవడం. సో మీరు ఏదైనా పిక్చర్ కావాలనుకుంటే ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ప్రెస్ చేసి సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక తర్వాత స్క్వేర్ తీసుకున్నట్టయితే చూడండి, ఆ పిక్చర్ సైజ్ మీకు ఎంత కావాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం హెడర్ అండ్ ఫూటర్ అనేది తీసుకున్నామో దీనికి సంబంధించింది ఇక్కడ డిజైన్ ట్యాబ్ అని ఒకటి వస్తుంది. ఈ డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఈ హెడర్ అండ్ ఫూటర్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ హెడర్ లో బ్లాంక్ తీసుకున్నాము. ఇక్కడ హెడర్ తీసుకోగానే ఆటోమేటిక్ బాటమ్ లో ఫూటర్ కూడా వచ్చేసి ఉంటుంది సార్. ఇక్కడ మరి మనం ఫూటర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కర్సర్ అనేది హెడర్ సెక్షన్ లో ఉన్నప్పుడు ఫూటర్ కి మూవ్ చేయాలనుకుంటే ఈ డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు సో గో టు ఫూటర్ అని చూడండి. ఈ నావిగేషన్ గ్రూప్ బాక్స్ లో గో టు ఫూటర్కి వెళ్తే కర్సర్ ఫూటర్కి వెళ్తుంది, గో టు హెడర్ అంటే హెడర్కి వెళ్తుంది, లేదంటే మీరు డౌన్ యారో అప్ యారో యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ సో గో టు ఫూటర్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి ఏదో సంథింగ్ ఈ విధంగా ఎంటర్ చేసేసి రైట్ సైడ్ లో ట్యాబ్ ప్రెస్ చేశాను. రైట్ సైడ్ లో పేజ్ నంబర్ సెట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మనకు ఇదే డిజైన్ ట్యాబ్ లో పేజ్ నంబర్ అని చూడండి సార్. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు టాప్ ఆఫ్ పేజ్ ఇవన్నీ వస్తుంది. అది కాదు కావాల్సింది మనకు కరెంట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్ పొజిషన్ లో మీకు ప్లెయిన్ నెంబర్ కావాలా లేకపోతే అసెంట్ బార్ బార్ 2 ఇక్కడ ఉన్నాయి స్టైల్స్ ఉన్నాయి చూడండి, 2 బార్స్ అని ఇవన్నీ స్టైల్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏది సరిపోతుంది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ప్లెయిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 1 అని వచ్చింది. ఇక హెడర్ అండ్ ఫూటర్ వద్దనుకున్నాం, క్లోజ్ చేసేయాలనుకున్నప్పుడు ఇక్కడ చివరిలో క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అని ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోయింది. చూడండి ఎప్పుడైతే మనం హెడర్ అండ్ ఫూటర్ అనేది తీసుకున్నామో డిఫాల్ట్గా అయితే మనకు ఇలాగా వాటర్ మార్క్ కలర్లో డిస్ప్లే అవుతుంది సార్. కానీ ప్రింటింగ్లో మాత్రం నార్మల్గానే వస్తుంది. మనం హెడర్ అండ్ ఫూటర్ అనేది చూడండి ఒక పేజ్కి ఇచ్చాం, ఇక్కడ అన్ని పేజీలకి వచ్చేస్తుంటుంది చూడండి. ఇక్కడ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో వాటన్నింటికి వచ్చేస్తుంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకోండి, అది హెడర్ కావచ్చు ఫుటర్ కావచ్చు, మీరు ఇక్కడ చూడండి హెడర్ బాక్స్లో డబుల్ క్లిక్ చేసినట్టయితే చూడండి మరి హెడర్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేశాను, ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అంటే ఇంకెక్కడ ఉండదు మనకు, ఓన్లీ ఫూటర్లో మాత్రమే ఉంటుంది. ఆ ఫూటర్ కూడా వెళ్ళిపోవాలనుకుంటే మనం డబల్ క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు డిలీట్ బటన్ని ప్రెస్ చేసి చూడండి డిలీట్ అయిపోతుంది. అలాగే మనం హెడర్ అండ్ ఫూటర్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. లేదా ఈ ఓపెన్ ఏరియా చూడండి, అంటే ఈ మార్జిన్ లోపల మీరు 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేసినట్టయితే హెడర్ అండ్ ఫూటర్ అనేది మనకు అప్లై అవుతుంది. మాక్సిమం హెడర్ అండ్ ఫూటర్ చూడండి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను నేను, ఎంతవరకు వస్తుందంటే హాఫ్ ఆఫ్ ది పేజ్ ఇంతవరకు వస్తుంది ఇలాగ సార్. సో అంతవరకు హెడర్ అండ్ ఫూటర్ అనేది ఎవరు ఇవ్వరు కాబట్టి సో మాక్సిమం టైటిల్ ఎంతైతే ఉందో అంతవరకే మనం సెట్ చేసుకుంటాం కాబట్టి అలాగే హెడర్ అండ్ ఫూటర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా టైటిల్ ఎంటర్ చేస్తుంటారో ఇప్పుడు క్లోజ్ చేసేసాను, మరి ఈ హెడర్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి హెడర్లో కానీ ఫూటర్లో కానీ ఒకవేళ హెడర్ రిమూవ్ చేయాలనుకుంటే హెడర్ రిమూవ్ చేసుకోవచ్చు, ఫూటర్ రిమూవ్ చేయాలనుకుంటే ఫూటర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ కింద బాటంలో చూడండి రిమూవ్ హెడర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే
మనకు ఆ హెడర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. లేదంటే మనం డబుల్ క్లిక్ చేసి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్. అలాగా హెడర్ కానీ ఫూటర్ కానీ మనం సెట్ చేసుకుంటాము. తర్వాత ఏంటంటే టాప్లో కానీ బాటంలో కానీ అలైన్మెంట్ లెఫ్ట్ కానివ్వండి, అలైన్మెంట్ రైట్ కానివ్వండి, అలైన్మెంట్ సెంటర్ కానివ్వండి, ఇక్కడ మనం పేజ్ నంబర్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి. అప్పుడు ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్లో పేజ్ నంబర్ అని చూడండి. ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు పేజ్ నెంబర్ ఎక్కడ కావాలి, టాప్లో కావాలా బాటంలో కావాలా, లేదంటే పేజ్ మార్జిన్ అంటే మార్జిన్ లోపల ఇక్కడ ఉంటుంది, ఆ మార్జిన్లో సెట్ చేసుకోవాలా. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, టాప్ ఆఫ్ పేజ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ప్లెయిన్ నెంబర్ 2 అంటే ఇక్కడ అలైన్మెంట్ లెఫ్ట్ సెంటర్ రైట్, తర్వాత కింద ఈ స్టైల్స్ అన్నీ ఉన్నాయి. మీకు డాట్స్ టైప్ కావాలా లేదంటే లార్జ్, ఈ స్టైల్స్ అన్ని మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్కిల్ కావాలనుకోండి క్లిక్ చేస్తే చూడండి సర్కిల్ వచ్చేసింది, క్లోజ్ చేసాం. మరి ఇక్కడ పేజ్ నెంబర్ ఇన్సర్ట్ చేసాం చూడండి, ప్రతి ఒక్క పేజ్కి వచ్చేసింది ఇలా, పేజ్ నెంబర్ 3, 4, 5, 6 ఇలా. దెన్ మరి మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. మరి ఆ సర్కిల్ని సెలెక్ట్ చేసి మనం డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి డిలీట్ అయిపోతుంది. అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్ బాటమ్ ఆఫ్ పేజ్, ఇందులో మీకు కావాల్సినటువంటి చూడండి అలైన్మెంట్ సెంటర్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు నాకు పేజ్ నెంబర్ వద్దు, పేజ్ నెంబర్ కాకుండా దాని ప్లేస్లో ఏదైనా ఆల్ఫాబెట్ రోమన్ లెటర్స్ ఇలాంటివి సెట్ చేసుకోవాలనుకోండి, మీ కింద ఈ పేజ్ నెంబర్లో చూడండి ఫార్మాట్ పేజ్ నెంబర్ అని కనిపిస్తుంది చూడండి సార్. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే గాన ఇందులో నంబర్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఏబిసిడీలు కావాలా, స్మాల్ ఏబిసి, రోమన్ లెటర్స్ ఇలా ఉన్నాయి. ఇందులో మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి రోమన్ లెటర్స్ 1, 2, 3 ఇలాగ వచ్చేసి మనకు 4. దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకుని డిలీట్ చేయొచ్చు. లేదంటే నేరుగా ఇన్సర్ట్లో హెడర్ అండ్ ఫూటర్ బాక్స్లో పేజ్ నెంబర్లో కింద రిమూవ్ పేజ్ నెంబర్ అని ఉంటుంది, క్లిక్ చేసినట్టయితే చూడండి మనకు ఆ పేజ్ నెంబర్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. అలాగా మీకు ఓన్లీ పేజ్ నెంబర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పేజ్ నెంబర్స్లో మీరు ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్లోనే పేజ్ నెంబర్ 1 నుంచి కాకుండా పేజ్ నెంబర్ 5 నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి. సో అప్పుడు అగైన్ మన హెడర్ అండ్ ఫూటర్లో పేజ్ నెంబర్లో ఫార్మాట్ పేజ్ నెంబర్లోకి వెళ్తే ఇక్కడ నంబర్ ఫార్మాట్ అని సెలెక్ట్ చేసుకుంటాం కదా సార్. అప్పుడు ఇక్కడ స్టార్ట్ ఎట్ అని చూడండి, మీకు ఎంత నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు, 5 నుంచి అనుకోండి. ఇక్కడ నంబర్ 5 అని ఎంటర్ చేసాము. ఓకే బటన్ని ప్రెస్ చేసినట్లయితే చూడండి అది పేజ్ నెంబర్ ఇక్కడ మనం మరి సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి పేజ్ నెంబర్ 5 నుంచి ఫస్ట్ పేజ్ నుంచి మొదలు అవుతుంది అనమాట, అంటే స్టార్టింగ్ పేజ్ అన్నట్టు. అలాగా మీరు పేజ్ నెంబర్స్ ఎక్కడి నుంచి కావాలి సో అనేది సో మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలాగా డాక్యుమెంట్లో హెడర్ అండ్ ఫూటర్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే పేజ్ నెంబర్స్ అయినా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సార్. ఓకే సార్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. మీరు ఏదైనా రెజ్యూమేస్ కావచ్చు, బయోడేటాస్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రొఫార్మానో లేదంటే ఏదైనా సర్కిల్స్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకు అటెస్ట్ యువర్ ఫోటో అని వస్తుంది. లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు ఒక చిన్న బాక్స్లో రాసుకోవాల్సి వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ మనకు టెక్స్ట్ గ్రూప్లో టెక్స్ట్ బాక్స్ అని చూడండి, క్లిక్ చేస్తే ఇందులో బిల్ట్ ఇన్వి ఉన్నాయి. ఇక్కడ ఇవి కావాలనుకుంటే మనం క్లిక్ చేసి ఆ టెక్స్ట్ బాక్స్ వస్తుంది, దాంట్లో మనం ఏదైనా కంటెంట్ని తయారు చేసుకోవచ్చు. మరి ఆ టెక్స్ట్ బాక్స్ని మనం ఎలా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకుంటాం.
అయితే సో ఇప్పుడు మనకు అట్లా కాదు, మన ఓన్గా టెక్స్ట్ బాక్స్ని డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ డ్రా టెక్స్ట్ బాక్స్ అని చూడండి. సో క్లిక్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ బాక్స్ని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అటెస్ట్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో హియర్ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ పెట్టుకున్నాను. సో చూడండి సైజ్. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ బాక్స్ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు మనం ఈజీగా. దెన్ ఇది యాజ్ యూజువల్గా మనం ఆల్రెడీ తెలుసుకుందే. వీటికి ఫిల్ కలర్ కావాలనుకుంటే ఫిల్ కలర్, తర్వాత లైన్ కలర్ కావాలనుకుంటే లైన్ కలర్. అసలు లైన్ వద్దనుకుంటే నో అవుట్ లైన్ పెట్టుకున్నట్టయితే మనకు లైన్ కనిపించదు, బట్ టెక్స్ట్ బాక్స్ అయితే ఉంటుంది ఇక్కడ. అలా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎంటైర్ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్లో ఇక్కడ షేప్స్లోనే ఉంటుంది సార్ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ. సో డ్రా చేసుకో, అక్కడైనా డ్రా చేసుకోవచ్చు, ఇక్కడైనా మనం డ్రా చేసుకోవచ్చు అన్నట్టు ఇలాగా. సో ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏదైనా ఎక్కడైనా ప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇక ఈ ఇదేంటంటే మనం ఏదైనా ఇమేజెస్ ఇలాంటివి సెట్ చేసుకున్నట్టు కిక్ పార్ట్స్ వస్తుంది, కానీ సో ఇప్పుడు ఇదైతే మనకు అవసరం లేదు. ఇక మీరు ఏదైనా టైటిల్స్ కానివ్వండి, మీ నేమ్స్ కానివ్వండి, కంపెనీ టైటిల్స్ కానివ్వండి, డిఫరెంట్ స్టైల్స్ మనం రాసుకోవాలనుకోండి, ఈ వర్డ్ ఆర్ట్, ఇక్కడ వర్డ్ ఆర్ట్లో చూడండి కొన్ని స్టైల్స్ అయితే ఉన్నాయి ప్రీ డిజైన్డ్గా. ఆ స్టైల్స్ని మీకు కావాల్సినటువంటి స్టైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ అడుగుతుంది, ఆ టెక్స్ట్ని రిమూవ్ చేసి మనం ఎంటర్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఎప్పుడైతే ఓకే బటన్ని ప్రెస్ చేస్తామో ఆ స్టైల్తో మనకి టెక్స్ట్ అయితే వస్తుంది. తర్వాత ఈ వర్డ్ ఆర్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ ట్యాబ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చూడండి సార్. సో ఇందులో మీరు టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలనుకోండి, ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ టెక్స్ట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఈ వర్డ్ ఆర్ట్ యొక్క విడ్త్, హైట్ మళ్ళీ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అగైన్ ఈ వర్డ్ ఆర్ట్ చూడండి ఇక్కడ టైట్ ఉండాలా, లేకపోతే వెరీ టైట్ క్యారెక్టర్స్ లూజ్ కావాలా, వెరీ లూజ్ చూడండి, నార్మల్గా నార్మల్ సెట్ చేసుకోవచ్చు. ఈవెన్గా హైట్ ఉండాలనుకుంటే ఈవెన్గా హైట్ సెట్ చేసుకోవచ్చు. అన్ని లెటర్స్ అన్ని వర్టికల్ టెక్స్ట్ కావాలనుకుంటే ఇట్లా వర్టికల్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అలైన్మెంట్ ఎలా ఉండాలి, సెంటర్లో ఉండాలా, రైట్ అలైన్మెంట్లో ఉండాలా, జస్టిఫైలో ఉండాలి, లెటర్ జస్టిఫైయా, ఇలాగా సో మనం సెట్ చేసుకోవచ్చు. మరి ఈ వర్డ్ ఆర్ట్కి స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ వర్డ్ ఆర్ట్ నచ్చలేదు, దాని ప్లేస్లో వేరే వర్డ్ ఆర్ట్ని మనం మార్చుకోవాలనుకుంటే ఇది మార్చుకోవచ్చు మనం ఈ విధంగా. ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి అదే స్టైల్ వస్తుంది. సో ఇక ఈ వర్డ్ ఆర్ట్కి యాజ్ యూజువల్గా సేమ్ ఫిల్ కలర్, తర్వాత అవుట్లైన్ కావాలనుకుంటే అవుట్లైన్ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఆ అవుట్లైన్లో కూడా మరి మనకు వెయిట్ ఎంత ఉండాలా, డాషెస్ టైప్ కావాలనుకుంటే డాషెస్ టైప్ సెట్ చేసుకోవచ్చు. ఇక ఫిల్లో ఇవద్దు నాకు ఇమేజ్ కావాలనుకోండి, పిక్చర్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అని కట్టితే ఆ పిక్చర్కి వచ్చేస్తుంది ఈ విధంగా. మరి చేంజ్ షేప్ అన్నాం అనుకోండి, ఆ వర్డ్ ఆర్ట్ని చూడండి షేప్ మార్చుకోవచ్చు ఈ విధంగా. ఇవన్నీ షేప్స్ అన్ని మనం ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు సార్. ప్లేన్ మీద క్లిక్ చేస్తే యాజ్ యూజువల్గా ప్లేన్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ వర్డ్ ఆర్ట్ని కూడా చూడండి, మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఈ విధంగా మూవ్ చేయాల్సి వచ్చింది, మూవ్ కాలేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సేమ్ పిక్చర్కి మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో టెక్స్ట్ ర్యాపింగ్లో స్క్వేర్ ఏదో ఒకటి తీసుకున్నాము చూడండి, ఈజీగా ఆ వర్డ్ ఆర్ట్ని మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎల్లో బటన్ కూడా వచ్చింది చూడండి, దీన్ని ఇలాగా బెండ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి రొటేట్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ షాడోకి కలర్ కింద షాడో కలర్ పెట్టుకోవచ్చు మనం.
షాడోని లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయాలంటే నడ్జ్ షాడో రైట్ క్లిక్ చేస్తుంటే షాడో ఒక్కటే మూవ్ అవుతుంది. అప్ కావాలంటే అప్, డౌన్ కావాలంటే డౌన్. ఓకే, సో 3D ఎఫెక్ట్స్ చూడండి, ఏ టైప్ ఆఫ్ 3D ఎఫెక్ట్ కావాలా మీకు సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఆ 3D కూడా డెప్త్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునేటివే పిక్చర్ లో. ఇక 3D చూడండి, టిల్ట్ చూడండి, రైట్ అంటే రైట్ టిల్ట్ చేసుకోవచ్చు, టిల్ట్ అప్, టిల్ట్ డౌన్, ఇలాగా. సో అక్కర్లేదనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఒక పిక్చర్ని అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ. మరి ఈ పిక్చర్ మరి ఎందుకు ఇట్లాగా కనిపించలేదు, కట్ అవుతుందని అంటే, సో మీరు ఏం చేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని మూవ్ చేస్తున్నాను ఇక్కడ. అది ఎందుకు కట్ అవుతుందంటే స్క్వేర్ తీసుకున్నాం మనం. సో అప్పుడు ఇక్కడ ఫార్మాట్ లోకి వెళ్ళి ఈ వర్డాట్ని తీసుకోగానే ఇందులో చూడండి, ఇక్కడ మనకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ చూడండి, బిహైండ్ ది టెక్స్ట్ ఇలా ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ తీసుకున్నప్పుడు కట్ కాదు చూడండి, ఎగ్జాక్ట్ గా మనం కొంచెం సైజ్ ఇలాగా తగ్గించేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా సరిపోతుంది అన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. సో 3D వద్దనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసి 3D అనేది ఆఫ్ అయిపోతుంది. సో మీరు ఏదైనా షేప్, కలర్, పిక్చర్ వేరే సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు ఇలాగ ఆ పిక్చర్ మీద. సో ఇవన్నీ యాజ్ యూజువల్ గా ఇంకా వర్డ్ ఆర్ట్ రిలేటెడ్ సార్ ఇవన్నీ ఇన్సర్ట్ లో. ఇక మనం ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మనకు పేపర్లో ఫస్ట్ క్యారెక్టర్ 3-4 లైన్స్ కి డ్రాప్ అయి ఉంటుంది. అలాగే మనం ఈ ఓ అనే క్యారెక్టర్ని 3 లైన్స్ కి 4 లైన్స్ కి డ్రాప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే కర్సర్ని ఫస్ట్ లైన్లో అక్కడ ఉంచి డ్రాప్ క్యాప్లోకి వెళ్తే ఇందులో చూడండి డ్రాప్డ్ ఇన్ మార్జిన్ అని ఉంది. ఇక్కడ మనం డ్రాప్లోకి వెళ్ళినట్లయితే చూడండి డిఫాల్ట్గా 3 లైన్స్ కి ఆ క్యారెక్టర్ డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఇన్ మార్జిన్ అంటే మార్జిన్ లోపల వస్తుంది. కింద డ్రాప్ క్యాప్ ఆప్షన్ లోకి వెళ్తే చూడండి ఇక్కడ డ్రాప్డ్ ఇన్ మార్జిన్ ఉన్నాయి. అక్కర్లేదనుకుంటే నన్ అని ప్రెస్ చేస్తాం, వెళ్ళిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మునిశేఖర్ అని టైప్ చేశాను ఇక్కడ చూడండి, ఇక్కడ మణి మాలతి మధు మాస్టర్ మస్తాన్ మ్యాడ్ ఇలా టైప్ చేశాను సార్ నేను. సో ఇప్పుడు ఏం చేశానంటే వీటన్నింటినీ మళ్ళీ యాజ్ యూజువల్గా అన్ని ఇక్కడ చేంజ్ కేసులో స్మాల్ క్యారెక్టర్స్ తీసుకున్న లోయర్ లెటర్. ఇవన్నీ ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్సే. అయితే ఫస్ట్ క్యారెక్టర్ ఎం అనేది ఇక్కడ లేదు. మణి, మ్యాగంటి, మాలతి, మధు ఇలా టైప్ చేసాం. కానీ ఫస్ట్ లైన్లో ఎం అయితే ఉంది. ఆ ఎం అనే క్యారెక్టర్ని ఈ లైన్స్ కన్నిటికీ డ్రాప్ చేయాలా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ లైన్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం డ్రాప్ క్యాప్ అని చూడండి, డ్రాప్ క్యాప్ అనేది క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇందులో డ్రాప్ క్యాప్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పొజిషన్ వచ్చేసి డ్రాప్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ఎన్ని లైన్స్కి డ్రాప్ అవ్వాలి, డిఫాల్ట్గా అయితే ఇక్కడ 3 లైన్స్కి డ్రాప్ అవుతుంది. అలా కాకుండా 1 2 3 4 5 6 7 8 లైన్స్కి డ్రాప్ కావాలా. ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాం మనం, మాక్సిమం 10 వరకు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 8 పెట్టుకున్నాను, ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి. సో ఇలాగ మునిశేఖర్, మణి, మాగంతి, మాలతి, మధు ఇలాగ డ్రాప్ క్యాప్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు మనం. సో తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ క్యాప్కి ఇక్కడ ఫాంట్ స్టైల్స్ సెట్ చేసుకోవచ్చు, మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఫాంట్. ఓకే, సో తర్వాత యాజ్ యూజువల్గా నార్మల్గా రావాలనుకోండి, సో ఇక్కడ క్లిక్ చేసి డ్రాప్ క్యాప్లో ఇక్కడైనా నేను ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్లోకి వెళ్ళి నన్ను అని ప్రెస్ చేసినా ఓకే, ఇలాగైనా సరిపోతుంది సార్. సో ఇది డ్రాప్ క్యాప్ మనకు. తర్వాత ఏదైనా లాస్ట్లో ఒక పేజ్కి సిగ్నేచర్ లైన్ లాగా పెట్టుకోవాలనుకుంటే సో
సో ఈ సిగ్నేచర్ లైన్ లాగా పెట్టుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. అంటే జస్ట్ మినిట్ సార్, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఇందులో చూడండి సిగ్నేచర్ లైన్ క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇలాగ సజెస్టెడ్ సిగ్నేచర్ పెట్టుకోవచ్చు. సైన్ టైటిల్ ఏదైనా సైన్ టైటిల్ కావాలనుకుంటే ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవచ్చు. ఓకే బటన్ ప్రెస్ చేస్తే కింద ఇలాగ సిగ్నేచర్ లాగా వస్తుంది అనమాట. అండ్ మీరు సిగ్నేచర్ పెట్టుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి చూడండి సెట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదంటే స్క్వేర్ తీసుకున్నట్టయితే మనం ఎక్కడ కావాలనుకుంటే సిగ్నేచర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఇన్సర్ట్లో ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ప్రజెంట్ మనకి ఇక్కడ కరెంట్ డేట్ అండ్ టైంని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే చూడండి సార్, ఇక్కడ డేట్ అండ్ టైం అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకు. క్లిక్ చేస్తే ఈరోజు అవైలబుల్ డేట్ అండ్ టైం ఫార్మాట్సే ఉంటాయి. 21st Jan 21st, థర్స్డే Jan 21st, January 21st ఇలాగా విత్ టైం ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత అప్డేట్ ఆటోమేటికల్ అనే ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఓకే అంటే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా డేట్ అండ్ టైం అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అలా జస్ట్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి మాత్రమే డేట్ అండ్ టైం అనేది ఇక్కడ ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి ఆబ్జెక్ట్ అని ఉంది. మరి ఈ ఆబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటంటే మనకు రెండు రకాలు. ఒకటి, నేను ఎంఎస్ వర్డ్ అనేది వాడుతూ దీంట్లో నేను ఎక్సెల్తో వర్క్ చేసుకోవాలి, పవర్ పాయింట్తో వర్క్ చేసుకోవాలి, వేరే అప్లికేషన్తో వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ నుంచి చూడండి క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆల్రెడీ ప్రీ డిజైన్డ్గా ఉన్నాయి. అక్రోబాట్ రీడర్, ఫోటోషాప్ ఇమేజ్, తర్వాత వచ్చేసి చూడండి కోరల్ డ్రా, ఎక్సెల్. ఇప్పుడు ఎక్సెల్ కావాలి నాకు. సో ఇది సెలెక్ట్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఎక్సెల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందులో నేమ్, సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, టోటల్, యావరేజ్, సీరియల్ నెంబర్ 1 ఈ విధంగా టైప్ చేస్తున్నాను. వీటన్నిటికీ సెలెక్ట్ చేసి టోటల్ వేసాను. తర్వాత ఇక్కడ ఈక్వల్ టు దీన్ని టోటల్ చేసి ఇలా చేశాను. సైడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్సెల్ వర్క్షీట్ అయితే కనపడుతుంది. దీన్ని ఎంబెడ్ చేసుకోవచ్చు. అంటే ఇలాగ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా ఎక్సెల్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది సార్. అలాగా ఆబ్జెక్ట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వద్దనుకుంటే సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఇది మరి ఇది కాకుండా కింద టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని చూడండి. ఏంటి అంటే ఎంఎస్ వర్డ్లోనే మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ నేమ్స్తో సేవ్ చేస్తుంటాం ఫైల్స్, వర్డ్ ఫైల్సే. వాటిని ఓపెన్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తాము, ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ఓపెన్ బటన్ని ప్రెస్ చేస్తాం సార్. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఏదో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ అంటే అదేమైంది, సపరేట్గా మళ్ళీ ఇంకొక ఫైల్లో ఓపెన్ అయింది మనకి ఇక్కడ ఇలాగా ఇండివిజువల్గా. సో అట్లా కాకుండా నంబర్ ఆఫ్ ఎగ్జిస్టెడ్ ఫైల్స్ అన్నీ కలిపి ఎంఎస్ వర్డ్లో ఒకే డాక్యుమెంట్లో మనం ప్లేస్ చేయాలనుకుంటే, ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్లో టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని చూడండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి అని సెలెక్ట్ చేసుకున్నా చూడండి, అందులోనే ఇన్సర్ట్ అయిపోయింది. మళ్ళీ ఆబ్జెక్ట్లోకి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్లోకి వెళ్ళాను, ఎంఎస్ ఆఫీస్ అని తీసుకున్నా చూడండి, దీంట్లో మరీ ఇన్సర్ట్ అయింది. మరీ సేమ్ ఇంకోటి ఈవినింగ్ అని తీసుకున్నాను చూడండి, ఇది ఒకటి వచ్చింది. మరి ఆబ్జెక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ నవీన్ వర్డ్ డాక్యుమెంట్ అని తీసుకున్నాను చూడండి ఇలాగా. మరి ఆబ్జెక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ సేమ్ ఇలాగ సార్ చూడండి. అలా ఒకే డాక్యుమెంట్లోనే నంబర్ ఆఫ్ ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి సో ఈ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అనేది మనకు వస్తుంది, ఈ ఆప్షన్ అనేది. క్లియర్ సార్? హలో, కట్ అయిపోయింది క్లాస్. హలో
హలో ఓకే హలో సార్